తమిళనాడు మధ్య తీరాల మధ్యన ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది అటువైపుగా ప్రయాణిస్తూ శ్రీలంక తమిళనాడు తీరం మధ్యనే తీరం దాటే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే మరొక 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ తీర ప్రాంతాల ప్రజలకి అక్కడున్న ప్రభుత్వాలకి కూడా అప్రమత్తత చేయడం జరిగింది. అలాగే హెచ్చరిక మెసేజ్లు కూడా మత్స్యకారులందరికీ కూడా పంపించారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు ఏదైతే దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు దీని ప్రభావం అంతా కూడా ఎక్కువగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ తీర ప్రాంతాల దగ్గర మాత్రమే, అంటే ఆయా జిల్లాలకు ఆనుకొని ఉన్న తీర ప్రాంతాల మీద మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా కూడా ఎక్కువగా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే తీర ప్రాంతంలో ఈదురుగాలుల తీవ్రత కూడా ప్రస్తుతం అయితే మాత్రం తక్కువగా ఉన్నప్పటికీ కూడా రేపటికి అది పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా అలల ఉధృతి ఎక్కువగా ఉండి సముద్రం అంతా రఫ్గా ఉన్న నేపథ్యంలో అటు సందర్శకులు కానీ మత్స్యకారులు కానీ వెళ్ళవద్దు అని చెప్పి సముద్ర తీర ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు, సముద్ర జలాల్లోకి వెళ్ళవద్దు అని చెప్పి ఇప్పటికే అలర్ట్స్ మెసేజెస్ అన్నివి ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న